హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదండి మన దగ్గరికి కుట్టడానికి. ప్లెయిన్ బ్లౌజెస్కి హ్యాండ్ మోడల్ ఎలా వేయాలో చూసేద్దాము. హ్యాండ్ ఈ విధంగా 7.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా లోతు తీసేసుకునే హ్యాండ్ మనకి హ్యాండ్ లూజు మీద ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఖర్చుతో కాకుండా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దానిలో నుంచి 1.5 లేదా 1.5 ఇంచులు విడిగా తీసేసుకోండి, అంటే కట్ చేసేయండి. ఎందుకంటే ఇది పట్టీ కోసం ఉపయోగిస్తాం మనము, ఇది లెక్కలోకి రాదు. ఓకే, ఇప్పుడు మనకి 5 ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. మధ్యలోకేనండి, మిడిల్లోకి. ఓకే, అటు 1 ఇంచు 1 ఇంచు 1 ఇంచు 3 ఇంచుల డాట్ లాగా పెట్టుకోవాలి. 3 డాట్లు చాలండి, సరిపోతుంది మనకి. ఈ 3 డాట్లకి ముందు 4 పెట్టాం కదా, తర్వాత 3.5, ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకోండి. తర్వాత 3, మళ్ళీ తర్వాత 2.5. ఓకే, ఈ విధంగా 1/2 ఇంచు తగ్గించి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. జస్ట్ ఒక డాట్ పెట్టుకున్నా చాలండి, కాకపోతే నేను మీకు వీడియోలో కనిపించాలి కాబట్టి నేను కొంచెం పెద్దగానే మార్క్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్ లైన్స్ ఎందుకంటే మనం అక్కడ స్టిచ్ వేయాలన్నట్టు అర్థం. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్టిచ్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం లావుగానే వేశాను, ఎందుకంటే కొంచెం లావుగానే కావాలన్నారు కస్టమరు, కాబట్టి నేను కొంచెం లావుగానే వేశాను. మీరు వీలైతే కొంచెం సన్నగా వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సన్నగా వేస్తేనే లుక్ బాగుంటుంది. తను అడిగారని చెప్పి నేను ఇంకొంచెం లావుగా వేశాను. ఓకే, ఈ విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా చిన్నగా జస్ట్ అలా కుట్టు వేసేయండి. అన్నిటికీ అండి మనం మార్క్ చేసుకున్నాము కదా, ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు. ఓకే, ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని మళ్ళీ మధ్యలోకి మడుచుకొని ఈ విధంగా సమానంగా చూసుకొని హ్యాండ్కి ఇలా ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని అది కట్ చేసేయాలండి. లేకపోతే హ్యాండ్ కిందకు దిగిపోయినట్టు బాగోదండి. ఇలా మంచిగా పట్టినట్టు చేయికి ఉండాలంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచు తీసేయాలి. ఓకే, ఎందుకంటే మనం డిజైన్ వేసాము. అయితే ఇప్పుడు ఆల్రెడీ పట్టీ కట్ చేసుకున్నాం కదా, ఆ పట్టీని తీసుకొచ్చి తిరగేసిన వైపు అటాచ్ చేయాలి. మంచి వైపు కాదండి, తిరిగేసిన వైపు అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ విధంగా లోపలికి మడిచేసి పైకి కుట్టు వేయాలి. హ్యాండ్ పైకి వచ్చే విధంగా ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు ఇది ఒక చిన్న బార్డర్ లాగా ఉంటుంది. ఇక్కడ కావాలంటే మనం లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి, కస్టమర్ చాయిస్ని బట్టి లేస్ కూడా వేయచ్చు. ఓకే, ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పూసలు ఆపోజిట్ కలర్ కానీ రెడ్ కాబట్టి నేను కొంచెం సిల్వర్ కలర్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర, అవి వేసేస్తున్నాను. ఈ విధంగా సూది దారం తీసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని సూదితో ఇలా పూసలు అయితే స్టిచ్ చేసేయండి. గమ్తోనైనా జాయిన్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకే, ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మోడల్స్ మన వీడియోస్లో వస్తూ ఉంటాయి.